వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో మరోసారి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న రష్మిక మందన తాజాగా హాట్ టాపిక్ అయింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్ వేడుక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ ఈవెంట్ కి రష్మిక మందన స్నేహితుడు స్టార్ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. ఈ సక్సెస్ మీట్ లో అనూహ్య సన్నివేశం చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ రష్మిక చేతిని పబ్లిక్ లోనే ముద్దు పెట్టాడు. ఈ సన్నివేశం చూసిన ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఆడిటోరియం దద్దరిల్లేలా చేశారు. ఈ సమయంలో రష్మిక కూడా సిగ్గుపడుతూ బ్లష్ అవ్వడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు రష్మిక గాని విజయ్ దేవరకొండ గాని అధికారికంగా స్పందించలేదు. కానీ ఈ సక్సెస్ మీట్ లో చోటు చేసుకున్న ఈ రొమాంటిక్ మూమెంట్ ఫ్యాన్స్ లో కొత్త ఊహాగానాలకు తావిచ్చింది. ది గర్ల్ ఫ్రెండ్ లో రష్మిక మందన నటనపై ప్రేక్షకులు విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ఎమోషనల్ సీన్స్, న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ సినిమాకు బలమని అభిమానులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ రష్మికకు ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ అయితే ఇది రీల్ కాదు, రియల్ లవ్ స్టోరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ రష్మిక విజయ్ దేవరకొండ జంట రొమాంటిక్ మూమెంట్ తో మరింత హైలైట్ అయ్యారు. ఇక ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ మన లైఫ్ లో విజయ్ దేవరకొండ లాంటి వారు ఉండడం ఒక వరం అని తెలిపింది. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్ లాంటి వారు ఉండాలని ఆమె చెప్పడం అందరిలో కొత్త అనుమానాలు కలిగిస్తున్నాయి. విజయ్ తనని మొదటి నుంచి ప్రోత్సహిస్తూనే ఉన్నాడని, ఈ సినిమా విజయంలోనూ భాగస్వామి అయ్యాడని, ఈ సినిమా మొత్తం జర్నీలో తన వెంటే ఉన్నాడని, అన్ని రకాలుగా అండగా నిలిచాడంటూ రష్మిక చెప్పడం కొసమెరుపు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, విజయ్, Viju, you've been a part of this film since the beginning, and ee roju release avutundi, and you're a part of the success of the film. Nakaithe you've been a part of this whole journey so personally, and I don't know, I just can hope that everyone has a Vijay Devarakonda in their lives, because that's a blessing. Thank you.